గంజికుంట ఫారెస్ట్లో జరిగిన ఓ భయానక హత్యా కేసును ఎస్ఐ రాధిక గారు ఎలా ఛేదించారో ఈ స్టోరీలో చూద్దాం. హలో, గంజికుంట పోలీస్ స్టేషన్? అవును, గంజికుంట పోలీస్ స్టేషన్. చెప్పండి. హలో మేడం, ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటగానే గంజికుంట చెరువు ఉంటుంది కదా, దానికి పక్కనే ఒక శవం పడి ఉంది మేడం. చాలా దారుణంగా ఉంది. వెంటనే మీకు ఫోన్ చేస్తున్నా. నీవు అక్కడే ఉండు, ఏ వస్తువుని తాకకుండా ఉండు, మేము వెంటనే వస్తాం. హలో, ఎస్ఐ రాధికా గారు, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫారెస్ట్లో గంజికుంట చెరువు పక్కన ఓ శవం కనిపించిందట. నేను ఆ వ్యక్తిని అక్కడే ఉండమని చెప్పాను. చాలు భానుప్రియ గారు, నేను స్టేషన్కి వస్తున్నాను. మనం వెంటనే అక్కడికి వెళ్దాం. రాధిక గారు మరియు ఆమె టీం జీపులో ఘటనా స్థలానికి చేరుకుంటారు. అక్కడ పెద్ద గుంపు. ఎస్ఐ రాధిక గారు ఆ జనం తొలగించాలని ఆదేశిస్తారు. భానుప్రియ, ఏయ్, పక్కకు జరగండి, పక్కకు జరగండి. శవం తలపై రాయితో కొట్టి చంపినట్టు ఉంది. మర్మాంగాలను కూడా కోశారు. పక్కన బైక్, మందు బాటిల్స్, స్నాక్స్ కవర్స్, మల్లెపూలు, కాండోమ్ ప్యాకెట్లు కనిపిస్తాయి. ఎస్ఐ రాధిక, భానుప్రియ గారు, ఫోటోగ్రాఫర్కి కాల్ చేసి పంపండి. అలాగే సిఐ గారికి కూడా సమాచారం ఇవ్వండి. ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తాడు. క్లూ టీం వస్తుంది. డాగ్ స్క్వాడ్ వస్తుంది. వారు వస్త్రాల వాసనను అనుసరిస్తూ ఓ కాలిన షర్టు, ప్యాంటుని కనుగొంటారు. భానుప్రియ, ఈయనే ఫోన్ చేసిన వ్యక్తి సార్. పేరు రాజిరెడ్డి. ఎప్పుడు చూశావు శవాన్ని? రాజిరెడ్డి, ఉదయం 6 గంటలకు నేను పొలం నీరు తిప్పడానికి వచ్చిన బైక్ బ్లడ్ గుర్తించి ఇక్కడికి వచ్చిన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. బాగుంది. నువ్వు చెప్పినట్లు బైక్ నంబర్ ద్వారా వివరాలు తెప్పించండి. ఆర్టీఓ రికార్డుల ద్వారా బైక్ ఓనర్గా సాయి కిరణ్ గంజికుంటలో పూల వ్యాపారి అని కనుగొంటారు. భానుప్రియ అతని ఇంటికి వెళ్లి అతని భార్య స్నేహాని ఇంటర్వ్యూలు చేస్తారు. ఆమె భర్త రాత్రి ఇంటికి రాలేదని చెబుతుంది. తరువాత ఆమెను మార్చురీకి తీసుకెళ్తారు. అక్కడ తన భర్త శవాన్ని గుర్తిస్తుంది. రాధిక సిఐ గారికి కాల్ చేసి వివరాలు తెలియజేస్తుంది. సిఐ గారు, ఇది చాలా సీరియస్ కేస్. నీవే హ్యాండిల్ చేయాలి. డిపార్ట్మెంట్కు పేరు తేవాలి. డాక్టర్ చెబుతాడు. మర్మాంగాలపై కోయడం మొదట, తర్వాత రాయితో తలపై కొట్టడం. మృతుడు చనిపోయే సమయం రాత్రి 11 నుండి 12 మధ్య. లిక్కర్ తాగినట్టు స్టమక్లో ట్రేసెస్ ఉన్నవి. డాక్టర్, ఇది ప్రొఫెషనల్ హత్య కావచ్చు. ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏ శాంపుల్స్ దొరకలేదు. మెడపై బలంగా నొక్కిన గుర్తుంది. ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటయింది. సిఐ గారు, ఈ కేసు డైరెక్ట్గా ఎస్పీ దృష్టికి వెళ్ళింది. చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎస్ఐ రాధికా గారు, సరే సార్, నేను నా టీంతో కలిసి వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తాను.